ఇది నా మీషో ఎర్నింగ్ ప్రూఫ్. నెక్స్ట్ ఇది నా షాప్సీ యొక్క ఎర్నింగ్ ప్రూఫ్. ఇలా మీరు కూడా ఎర్నింగ్ చేయాలి అంటే ఇంక లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. మీషో అండ్ షాప్సీ ఉపయోగించి మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. ఈ రెండిట్లో మనకి ఏ అప్లికేషన్ ఎక్కువ అమౌంట్ ఇస్తుందో కూడా చెప్తాను. ఇంకా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. మీషో గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ అప్లికేషన్లో మీరు మీషో క్రియేటర్గా మారి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మీషో ప్రోడక్ట్ని రీసేలింగ్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షాప్సీ. ఈ షాప్సీ అనే అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళది. సేమ్ మనకి ఫ్లిప్కార్ట్ లాగానే షాప్సీ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఈ షాప్సీ అప్లికేషన్లో మనం షాప్సీ క్రియేటర్గా మారి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ముందు మీకు మీషో అప్లికేషన్ ఉపయోగించి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చూద్దాం. మీ మొబైల్ ఫోన్లో మీషో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీషో క్రియేటర్ క్లబ్ అని డిస్ప్లే అవుతుంది. ఈ మీషో క్రియేటర్ క్లబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు మనీ ఎర్న్ చేసుకోండి. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అదే విధంగా ఇక్కడ మీకు ఐ కార్డ్ లో కూడా డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేసి ఆ వీడియో వాచ్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేయాలి. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా సైజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బై అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అడ్రస్ కూడా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు మనీ ఎర్నింగ్ ప్రాసెస్ చెప్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాష్ ఆన్ డెలివరీయా లేకపోతే పే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రీసేలింగ్ ది ఆర్డర్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రోడక్ట్ని రీసేలింగ్ చేపిస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రీసేలింగ్ ది ఆర్డర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఆర్డర్ టోటల్ యువర్ మార్జిన్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఆర్డర్ వాల్యూ కంటే మనం ఎక్కువ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రొడక్ట్ వాల్యూ అనేది మైనస్ అయిపోయి మిగతా అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ అనేది మనకి మార్జిన్ రూపంలో మన వాలెట్లో యాడ్ అయిపోతూ ఉంటుంది. మినిమం మీకు మార్జిన్ 50 రూపీస్ కన్నా ఎక్కువ ఉండేటట్టు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్డర్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీన్నే రీసేలింగ్ అంటారు. నెక్స్ట్ మీరు రీసేలింగ్ చేసిన మనీని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ యూపీఐని కానీ యాడ్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. వన్స్ మీరు రీసేలింగ్ చేయించిన ప్రోడక్ట్ యొక్క రిటర్న్ పాలసీ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఎర్న్ చేసిన మార్జిన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ యూపీఐలో కానీ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు షాప్సీ అప్లికేషన్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చూద్దాం. మీ మొబైల్లో షాప్సీ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అకౌంట్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు షాప్సీ క్రియేటర్గా మారి 15,000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని డిస్ప్లే అవుతుంది. కానీ మనం కనీసం ఒక 5,000 నుంచి 6,000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కింద మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది హౌ మచ్ ఎర్న్ అని. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో ఉన్న ప్రొడక్ట్స్ని మనం సేల్ చేపిస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వరకు కమిషన్ వస్తుందో కూడా మనకి డిస్ప్లే అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చి మీరు సేల్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని షేర్ సింబల్ మీద క్లిక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయాలి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా ఆ ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే మీకు సమ్ కమిషన్ అనేది మీ వాలెట్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఎర్న్ చేసిన మనీని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. మీరు ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని మీ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు సేల్ చేసిన ప్రోడక్ట్ యొక్క రిటర్న్ పాలసీ కంప్లీట్ అయిన వెంటనే ఆ అమౌంట్ అనేది ఇక్కడ వాలెట్లో యాడ్ అయిపోతుంది.
వెంటనే మీరు విత్డ్రా మీద క్లిక్ చేసుకొని మనీని విత్డ్రా చేసుకోవచ్చు. మీకు మీషో ఆర్ షాప్సీలో రీసేలింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్కి ఏ అప్లికేషన్ బెస్టో చెప్తాను. ఇక్కడ నాకు వచ్చి నేను మీషో అప్లికేషన్ అనేది రీసేలింగ్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్కి బెస్ట్ ఎర్నింగ్ యాప్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మీషో అప్లికేషన్లో మనకి ఎంత మార్జిన్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నామో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ షాప్సీలో మనం ఏ ప్రోడక్ట్ని సేల్ చేయించినా కానీ మనకి జస్ట్ 12% కమిషన్ మాత్రమే వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.